నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాగునీటి కోసం రైతులతో కలిసి పోరుబాట పట్టిన మాజీ మంత్రి గంగుల. ఆచంపల్లి వరద కాలువ వద్ద మహాధర్నా, వంట వార్పు. రాజకీయ స్వార్థంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇవ్వకుండా గోసపెడుతుందని ఫైర్. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. పెద్దపల్లిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బిజ్జన్న. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని పిలుపు. ఘనంగా స్వర్గీయ పివి జయంతి వేడుకలు. డిసిసి కార్యాలయంలో నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ప్రతిన. ఆందోళన బాట పట్టిన రామగుండం మున్సిపల్ కార్మికులు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రిక్షా, ర్యాక్, పిక్కర్స్ ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. గత 10 సంవత్సరాలుగా కలకలలాడిన కొత్తపల్లి మండలంలోని గొలుసుకట్టు చెరువులు మళ్లీ కలతప్పాయన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ కష్టాల ఊబిలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటిపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి గంగుల ఆందోళన బాట పట్టారు. కాళేశ్వరం మేడిగడ్డ నుంచి సమయానికి సాగునీటిని విడుదల చేయకపోవడంతోనే కరీంనగర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలన్నీ ఎండిపోయాయంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాగుల మాల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ, ఓటీ సూయిజ్ వద్ద రైతులతో కలిసి వంట వార్పు మరియు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగునీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గంగుల ఎండగట్టారు. ఇప్పటికీ కూడా వేలాది క్యూసెక్కుల నీరు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి రాజమండ్రిలో కలుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ఎలంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు నీటిని తరలించాలన్నారు. వరద కాలువ పైన ఉన్న ఆచంపల్లి, తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని 7 గ్రామాలు నాగుల మాల్యాల, బావుపేట, కమాన్పూరు, కొండాపూరు, ఎలగందలు, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులు నింపాలని గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు సాగునీరు లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పోరాటం తప్పదని భావించి నీటి సాధన కోసం రైతులతో కలిసి పోరుబాట పట్టామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మోటార్లు ఆన్ చేసి మా నీటిని మేమే విడుదల చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మేము మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచేంత వేగంగా జీవోలు తెచ్చుకుంటాడు గంగుల కమలాకర్. నేను ఇప్పుడు చూసిన ఒక్కొక్క ఊర్లో రోడ్డు, డబుల్ రోడ్ ఎట్లుండదంటే రంగులేసిండు. మా సిద్దిపేట కూడా లేదే గసంట్ రోడ్డు. ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం కూడా పారపూర అవుతున్నాయి. నేనేమంటాను, ఈ నీళ్లు పోతున్నాయి కదా, అక్కడ కాలడ్డం పెట్టి కన్నెపల్లి పంపోజుకు మలిపి కిందికి పోతున్నాయి కదా, కిందికి పోనీ. మరి నీళ్ళే లేకపోయే ఇక వ్యవసాయం ఏం చేస్తావు? కెనాల్ ఎందుకు, యూరియా ఎందుకు, ఇవన్నీ ఎందుకు? పక్కన అక్కడ తలాపన గోదావరి నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు రాకపోయాయని ఒక ఆవేదనతో ఈరోజు మనం ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నాతోటన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి అరే ఇంత పెద్ద రైతులు వచ్చారు కదా, ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు కదా, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు మనము ఈ అందరి దగ్గర రావడం జరిగింది. మనకు వేరే ఆలోచన లేదు. ఏం కావాలి మనకు? రైతు ధర్నాలు వాడుకున్నాడు కాబట్టి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించుకొని ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ తోటి ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు, మీ అందరూ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు చేసుకుంటున్నాం. మరి ఎందుకోసం ధర్నా ఎత్తున్నాం మనం? దేనికోసం ధర్నా ఎత్తున్నాం మనం? 10 సంవత్సరాలు
కలకాలాడన్న తెలంగాణ కడలు పట్టినట్టు అయిపోయింది. ఈరోజు రైతు మళ్ళీ ఆవేదన చెప్తాడు. నేను రైతు కుటుంబంలో పుట్టినండి. నేను మా ఊరు గోదావరి ఒడ్డున ఉంటుంది. గోదావరి ఒడ్డున రాత్రిపూట 1 గంటలకు సౌండ్ వినబడుతుంది. గోదావరి నీళ్లు సౌండ్ వినబడుతుండే. గోదావరి నీళ్లు సౌండ్ ఇందు కానీ బాయిలలో సుక్క బొట్టుండకపో. గలగలా పారే గోదావరి పారుకుంటూ 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 పోయి నాన్ స్టాప్ బస్ ఎక్కడికి రాజమండ్రి దాకా ఆగే సమస్య లేదు. ఎందుకంటే పాలకులంతా ఆందోళన కాబట్టి ఒక బొట్టు లేదు. తలాపన గోదావరి వేయినా కూడా ఎక్కడ ఆగకుండా రాజమండ్రి కాడ పోయి నీళ్ళు ఆగుతుండే. ఆంధ్రుల దగ్గర ఆగుతుండే తప్ప మన దగ్గర నీళ్ళు ఆగపో. ఎండపోతుండే. 5 ఎకరాల భూమి 1 ఎకరం ఎండబెడదు, 4 ఎకరాలు ఎండబెడదు. రైతు పరిస్థితి తెలుసు. పైసలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. ఇక చరిత్ర చెప్తే ఘోరం. ఏం ఘోరం అంటే ఇత్తనాలకు లోన్ తీసుకుందాం. అప్పుడు ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండే. ఎల్ఎంబి బ్యాంక్ అని అప్పు పోతు విత్తు అయ్యా యూరియా బస్తాకో దానికో దీనికి పైసలు ఇస్తే అవి కట్టకపోతే వాడు వచ్చి బిందెలు ఎత్తుకపోతుండే, తలుపులు ఎత్తుకపోతుండే. ఎవ్వి లేకపోతే వంగబెట్టి గుద్దుతుండే. పిడిగుద్దులు గుద్దపోనా చూడలేదా అని. ఆ కాలం నుంచి పోయి అప్పు 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 తెచ్చుడు ఎందుకని చెప్పి కేసీఆర్ తెలంగాణకు తెచ్చుకున్న తెలంగాణ వచ్చింది. ఆ చరిత్ర ఓ మనం తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ఒకటే పెట్టిండు కేసీఆర్, రైతు బతకాలి, వ్యవసాయం బతుకుతే మనందరం బతుకుతుందని చెప్పి ఏం చేసిండు కేసీఆర్ గారు? ఏం కావాలని రైతుకు అడిగిండు. ఏం కావాలి సార్? మొత్తం నీళ్లు కావాలి. గోదావరి వారుకుంటూ పోతుంది. నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? నువ్వు కరెంట్ ఇస్తే బాధమే, యూరి ఇస్తే ఏం బాధమే, నీళ్లు కావాలి సార్ అనుకున్నాం మనం. మరి ఏం నీళ్ళు వస్తాయా? రావు. ఎక్కడ నీళ్ళు రావాలి? తిరిగి 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 మేడిగడ్డ అక్కడ కాళేశ్వరం కూడా దొరకబట్టిండు. దాగా దొరకబట్టిండు. కాలువ గోదావరికి కాలడ్డం పెట్టిండు. నీళ్ళు ఆగినాయి. రాజమండ్రి దాకా పోలే, నీళ్ళు ఇక్కడే ఆగినాయి. ఆగినాక ఏం చేసినాము? అక్కడ నుంచి ఎత్తేసిండు నీళ్ళు. ఎత్తేటు పోయినాయి నీళ్ళు. చక్కగా సుందిల్ల పోయింది, అన్నారం పోయింది, ఇవన్నీ బ్రిడ్జిలు కట్టేసిండు. దాని తర్వాత ఎల్లంపల్లి పడ్డాయి. ఎల్లంపల్లి చచ్చిండు. చక్కగా మేడాల వారేసిండు. మేడాల నుంచి తీసుకొచ్చిండు. లక్ష్మీపూర్లో వారేసిండు. లక్ష్మీపూర్ నుంచి వరదకాల వారేసిండు. వరదకాలం నుంచి బలబల బలబల నీళ్ళు రాలే వచ్చే. నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు పోతున్నాయి కానీ మరి నాగులమల్ల పరిస్థితి ఏంది? నాగులమల్ల చెరువు ఎండిపోయా. అది దాని మన తర్వాత వస్తా. రైతుకు నీళ్ళు కావాలని నీళ్ళు ఇచ్చిండు. తర్వాత ఏంది? పెట్టుబడి సాయం కావాలన్నాడు. బ్యాంకులో గోద్ర బిడ్డ చేయి దాపద్దు ఇవ్వాలని చెప్పేసి నీకు పెట్టుబడి సాయం నేనే తంచి రైతు బంధు ఒక కొత్త కార్యక్రమం తీసుకుండు. తీసుకొచ్చి ఎకరానికి మనకు 5,000 రూపాయలు రైతు బంధు వేసిండు. పెట్టుబడి యూరియా బస్తాలకు వచ్చినాయి. కొనుగోలు చేయమన్నాడు. యూరియా బస్తా వచ్చింది. ఇంకేం కావాలి? కరెంటు శిస్తు బంద్ చేసిండు. నీటి శిస్తు బంద్ చేసిండు. ఉచిత కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. గతంలో 24 గంటల కరెంట్ ఇంటికే లేకపోవు. అంగవైకల్యాన్ని నివారించాలంటే పోలియో చుక్కలు మాత్రమే ఉపయోగపడతాయన్నారు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజ్జన్న ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 381 కేంద్రాల్లో 28,902 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. ప్రతి ఒక్కరూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆమెకు ఒక బెలూని మళ్ళీ ఒక బెలూని పాపకు చిన్న పిల్లలను తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మరి పుట్టిన బాబు కానీ బేబీ కానీ 5 సంవత్సరాల కూడా పోలియో చుట్టే భవిష్యత్తులో మరి పక్షవాతం కానీ లేకుంటే కాళ్ళు చేతులు పడిపోవడం కానీ అటువంటిది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇవాళ హాస్పిటల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ సెంటర్లలో, ఆరోగ్య కేంద్రాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పల్స్ పోలియో సెంటర్లలో పిల్లలందరికీ పోలియో చుక్కలు మరి మనం వేస్తా ఉన్నాం. ఇవాళ 29, 30
జూన్ 2026 2 రోజులు మరి గృహ సందర్శన మీద ఏదైతే మరి పుట్టిన బాబు కానీ బేబీ కానీ 5 సంవత్సరాల వరకు మరి ఇంటింటికి వెళ్ళి కూడా పల్స్ పోలియో. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు 105వ జయంతి వేడుకలను కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ అపర చాణక్యుడు, ఆర్థిక సంస్కరణలకర్త పివి నరసింహారావు అని కొనియాడారు. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో తన సంస్మరణలతో దేశాన్ని గాడిలో పెట్టిన ఘనత పివి నరసింహారావుకే దక్కుతుందన్నారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు నేటికి దేశంలో అమలవుతున్నాయని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దేశం దివాలా తీసిందన్నారు. ప్రతి ఒక్కరూ పివి నరసింహారావు ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, దేశ మాజీ ప్రధాని, బహుభాషా కోవిదులు శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు భారతదేశంలో తీసుకున్న సంస్కరణలు, విప్లవాత్మకమైన నిర్ణయాలతో ఈరోజు భారతదేశంలోనే ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామి దేశంగా ముందుకు సాగుతుంది. బ్యాంకుల ప్రైవేటీకరణలతో భాగంగా పేదల బడుగు బలు అయిన వర్గాలకు ఫైనాన్స్ స్టేటస్ను పెంచిన ఘనత ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారిది. మైనార్టీ ప్రభుత్వం నుంచి మెజార్టీ ప్రభుత్వంగా తీసుకొచ్చి 5 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించినటువంటి పివి నరసింహారావు గారు వారు మన జిల్లా వాసులై ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి ఇవాళ బడుగు బలైన వర్గాల అభివృద్ధికి తోడ్పాటునిచ్చినటువంటి పివి నరసింహారావు గారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారతదేశ ప్రధానిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రి శాసనసభ్యులుగా దివంగత నేత పివి నరసింహారావు ఎన్నో సంస్కరణలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధ చూపిన పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ మరి పివి నరసింహారావు గారు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటూనే మరి పివి నరసింహారావు చూపిన మార్గంలో నడుస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పివి నరసింహారావు చూపిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అధికారంలో ఉన్న పార్టీలు కూడా వారు చూపిన మార్గాన్ని అవలంబిస్తే. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏఐటియుసి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో రిక్షా ర్యాగ్ పిక్కర్స్ ఆందోళనకు దిగారు. పైలట్ ప్రాజెక్టు ఏజెన్సీలను రద్దు చేసి ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి చెత్త సేకరించే కార్మికులను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్లకు మార్చవద్దని కోరారు. ఏ డివిజన్లో ఉండే చెత్త సేకరణ కార్మికులను ఆ డివిజన్లోనే ఉండే విధంగా చూడాలన్నారు. చెత్త సేకరించే కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులకు ఉపాధి అవకాశం, ఉపాధి భద్రత, ఉపాధి భద్రత, ఉపాధి భద్రత, కార్మికుల ఐక్యత, పైలట్ ఏజెన్సీలను, పైలట్ ఏజెన్సీలను. నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం ముందు మరి నేడు ర్యాక్ పిక్కర్స్ ఆధ్వర్యంలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉన్నది.
మరి 60 డివిజన్లు నూతనంగా ఏర్పడితే 7 డివిజన్లో పైలట్ ప్రాజెక్టు పేరుతోటి ఎక్కడి నుంచో దూరం నుంచి ఇతర ప్రాంతాల కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ సుమారు 26 ఏళ్ల నుంచి అంటే ఇంటింటికి చెత్త సేకరించి 26 ఏళ్ల కింద 5 రూపాయలు ఇంటింటికి సేకరించి ఈరోజు 26 సంవత్సరాల నుంచి 50 రూపాయలు తీసుకోమని చెప్తున్నటువంటి కార్మికులను పొట్టగొడుతున్నటువంటి ఇక్కడున్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడున్నటువంటి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు 26 సంవత్సరాల నుండి మ్యాచింగ్ గ్రాంటు 4,000 రూపాయలు మన శాసనసభ్యులు వారి సారథ్యంలో పట్టినే 2,000 రూపాయలు ఉన్నది 4,000 రూపాయలకు సాధించి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నటువంటి మన శాసనసభ్యుల గారికి ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మన మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఇంటింటి చెత్త సేకరణ ర్యాక్ పిక్కర్లను కూడా మేము సొసైటీ చేసుకుంటాము. మా సొసైటీ ప్రకారంగానే మాకు జీతభత్యాలను ఇవ్వండి. మీరు మొదట 2002లో డాక్రా గ్రూపు, స్వయం శక్తి, మహిళా గ్రూపుల నుండి తీసుకున్న వాళ్ళమే మేము. మాకు సంబంధించి 18 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులకు సంబంధించి 140 మంది ఉన్నాము. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట సర్పంచ్ రాజు. ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పాల్స్ పోలియో కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. గ్రామంలోని 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా ప్రతి కుటుంబం సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు మరియు రాష్ట్ర వైద్య విధాన శాఖ మంత్రి దామోదర నరసింహ గారి సూచనల మేరకు మన ఇల్లంతకుంట గ్రామంలో 2 చుక్కలు నిండు ప్రాణం అనే నినాదంతో ప్రతి బిడ్డ నుంచి మొదలుకుంటే 5 పాప వరకు పోలియో చుక్కలు 2 చుక్కలు వేసి వారి నిండైన జీవితాన్ని కాపాడాల్సిందిగా మా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విజ్ఞప్తి. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క బిడ్డలకు అందరికీ కూడా ఈ 2 చుక్కలు వేయించి వారి జీవితాన్ని కాపాడాలని చెప్పేసి ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కావున నా ఇల్లంతకుంట గ్రామ ప్రజలందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించి తొందరగా మన బస్టాండ్ కానీ మరియు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి మన సిబ్బంది ఆరోగ్య సిబ్బందితో సహకరించి 2 చుక్కలు వేయించవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాత్పల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ వొల్లల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీసీ రోడ్ల నిర్మాణం ఎంతో దోహదపడుతుందని, ప్రజలు రవాణా ఇబ్బందులను తొలగించడమే ధ్యేయంగా ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కాల్వ శ్రీరాంపూర్ మండలం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. మానవతా రక్షతి రక్షిత అంటారు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. ఈ గురూజీని శిష్యులంతా సైంటిఫిక్ సెయింట్ అని పిలుస్తారు. ఆయన బోధనలన్నీ ప్రధానంగా మానవత్వము, ధ్యానము, ప్రాణాయామము, ఆత్మజ్ఞానం గురించే ఉంటాయి. ఆయన సందేశాలు మనిషిలో మానవత్వం పెరిగితేనే సమాజం మహనీయమవుతుందని చెప్తాయి. మనస్సు అశాంతికి మూలమని, దాన్ని శుద్ధి చేసి పై స్థాయికి తీసుకెళ్లేది ధ్యానమని చెప్పారు. అయితే ధ్యానం ద్వారా ఆలోచనలపై నియంత్రణ, అంతర్ముఖత, ఆత్మ సాక్షాత్కారం వస్తాయని చెప్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ బీటీజీ జూనియర్ కాలేజీలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి బృందం విద్యార్థినీలకు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందించేందుకు ఈ మెడిటేషన్ చక్కని ఔషధం అన్నారు. బీటీజీ కాలేజీ ప్రిన్సిపల్ వంగపల్లి రాజేశ్వర్, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే చదువుపై ఏకాగ్రత పెరుగుతుందంటారు. విద్యార్థులు మెడిటేషన్పై పట్టును సాధించినప్పుడు చదువుల్లో ఉన్నతంగా రాణిస్తారంటారు. అందుకే తమ కాలేజీ విద్యార్థినీలకు యోగా, మెడిటేషన్పై ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఇంటర్మీడియట్ దశ లోపల ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం మనకు తెలుసు. నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల లోపల అంటే కొంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలి అని అంటే దానికి యోగా అనేటువంటిది ది బెస్ట్గా యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు మన కరీంనగర్ విడ్జీ జూనియర్ కళాశాల అయినటువంటి గర్ల్స్ క్యాంపస్ రేకుర్తి లోపల హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి విశ్వస్ఫూర్తి డివోటీస్ చేత మా విద్యార్థులకు ఇవాళ యోగా కార్యక్రమం అవగాహన సదస్సు అనేటువంటిది నిర్వహించడం జరిగింది. యోగా ద్వారా విద్యార్థులు నిత్యం వాళ్ళ ఎడ్యుకేషన్స్ పైన ఉన్నటువంటి ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ కొద్దీ ఈ కార్యక్రమం అనేటువంటిది జరిగింది. విద్యార్థులు దీన్నే స్ఫూర్తిగా తీసుకొని అనునిత్యము యోగాను ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానిపైన ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమించి ఈజీగా రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోపల సక్సెస్ అయ్యేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలను మనం ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మరి విశ్వస్ఫూర్తి హైదరాబాద్కు సంబంధించినటువంటి గురూజీ వాళ్ళ డివోటీసీ వాళ్ళ కరీంనగర్ మన క్యాంపస్కి రావడం, దాంతోపాటు వాళ్ళు మా విద్యార్థులకు చక్కటి యోగాకు సంబంధించినటువంటి మెలకువలు అనేటువంటివి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడము. బ్యాలెన్స్డ్గా మైండ్ న్యూట్రల్గా ఉంచుంది. చాలామంది అనుకుంటారు మనకి జుంబా వెళ్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత ఫిట్గా ఉన్నా వాళ్ళు చూడండి ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని డబ్బులు ఉన్నా, కోట్లు సంపాదించినా, ఎన్ని వేలలో ఉన్నా మైండ్ న్యూట్రల్గా ఉండదు. ఆకస్మిక మరణాలు చాలా చూస్తున్నాం. దాని నుంచి బయటకు రావడం దానికి కేవలం ధ్యానం మాత్రమే ఆయుధం అండి. సో అంత చక్కటి ఈ యోగాని అవేర్నెస్తో చేయాలి. అవగాహన అంటే చాలామంది ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో ఒక ఎక్సర్సైజ్ లాగా చేసుకుని వెళ్ళిపోతున్నాం కదండి. ఏ పొజిషన్ అయితే పెట్టాము, ఇందాక పిల్లల్ని చూసారు కదండి, మన శరీరాన్ని మన మనసుని శ్వాసని అనుసంధానం చేస్తూ అంటే ఈ మూడింటిని కోఆర్డినేట్ చేయడం వల్ల బ్రెయిన్ ఎప్పుడు న్యూట్రల్గా ఉంటుంది. అంటే త్వరగా డెసిషన్ తీసుకోకుండా ఉండడం, లేదంటే అతిగా మన డిప్రెషన్లోకి వెళ్ళకుండా బెనిఫిట్ ఉందండి. అది శ్రీ గురుదేవులు మాత్రం చెప్పారండి. ద మొనాస్టిక్ మైండ్ ఇన్ ఏ జిమ్నాస్టిక్ బాడీ అంటారు శ్రీ గురుదేవులు వారు. థ్యాంక్ యూ అండి. జీఈ ఆయిల్ అండ్ గ్యాస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను, మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇది నా ప్రవృత్తి అండి. గురువు గారు చెప్పిన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక విశ్వగురువులు, ది సైంటిఫిక్ సెయింట్ పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఇంటర్నేషనల్ యోగా డే మా ఇక్కడ ప్రిన్సిపల్ గారు, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రాజేశ్వర్ గారు మాకు ఈ అవకాశాన్ని అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ తెలంగాణ ద్వారా సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కాలేజెస్లో స్కూల్స్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేని భారతదేశం చేపట్టినటువంటి అత్యున్నతటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మా గురువుగారు ఆసన ప్రాణాయామ ధ్యానం మనిషికి ఎంతో ముఖ్యం అని మాకు చెప్పడం ద్వారా మా ట్రస్ట్ ద్వారా మేము సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జోన్స్లో హైదరాబాద్లో ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్స్, అలాగే కరీంనగర్, ఖమ్మం, కరీంనగర్ అలుగునూరు శివార్లోని హజరత్ షేర్ అలీ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు వచ్చే నెల జూలై 2, 3 తేదీలలో నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ అధ్యక్షుడు వాసిద్ అలీ తెలిపారు. కరీంనగర్ ఎంఐఎం కార్యాలయంలో దర్గా ఉర్సు ఉత్సవాల పోస్టర్లను ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసిఫ్, దర్గా కమిటీ సభ్యులు కలిసి ఆవిష్కరించారు. జూలై 2న షానాహబు మొహల్లా నుంచి కమాన్ పీతిగా బైపాస్ రోడ్, అలుగునూరు చౌరస్తా నుంచి దర్గా వరకు సందల్ మహోత్సవం ర్యాలీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 3న దర్గాలో దీపాలు వెలిగించే కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ దర్గా ఉరుసు ఉత్సవాలకు మానకొండూరు, తిమ్మాపూరు, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని చెప్పారు. ఎవరు స్వేచ్ఛ వాళ్లకు ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని దర్గా అధ్యక్షుడు సాజిద్ ఆలీ కోరారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలంటూ బెజ్జంకి మండలం పాపయ్యపల్లి ఆర్య కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగలను
భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు సాంప్రదాయ వస్త్రధరణలో నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతల నడుమ ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి ఈ సందర్భంగా భక్తులు సకాలంలో వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాల ఊరేగింపు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. మా ఊరి కోసం ఇదివరకు పైప్ లైన్ ఒకటి వచ్చింది, అన్నగారే మనకు సాయం చేసారు. ఇప్పుడు కొంచెం ఆ పైప్ లైన్ మరొకసారి అన్న దృష్టికి తీసుకొస్తున్నా. పైప్ లైన్ వల్ల మాకున్న పైప్ లైన్ బాగా పాతదైపోయి బాగా లీకేజ్ అవుతుంది. అన్నగారు జర దయతలిచి మరొకసారి ఆ పైప్ లైన్ శాంక్షన్కి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే కొన్ని సీసీ రోడ్లు కూడా ఉన్నాయన్న, కొన్ని రిజెక్ట్ అయిపోయినాయి కొన్ని అనివార్య కారణాల వల్ల. వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీది మంచి మనసు వల్ల వాటిని కొంచెం శాంక్షన్ చేయించగలరు. కూడా ముందుగా కొండాపూర్ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొత్త గ్రామ పంచాయతీ సముదాయాన్ని నిర్మించుకొని అందులో ఇవాళ మీ సర్పంచ్ గారు, మీ సెక్రటరీ గారు, ఎందుకంటే గ్రామ పరిపాలనకు గ్రామ పంచాయతీ అనేది ఎంతైనా అవసరం. ఇవాళ రాష్ట్రానికి సచివాలయం ఎట్లా అవసరమో గ్రామానికి గ్రామ సచివాలయం అదే మాదిరి అవసరం. కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనను, ప్రజాపాలనను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధికి బాటలు వేసే దిశగా ముందుగా రాష్ట్రానికి అలాగే ఈ గ్రామాలకు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనో దాన్ని నిర్మించాలనే తలంపుతోని ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ భవనం లేకుండా ఉండకూడదన్న ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని, అదే మాదిరిగా పేదవాడికి ఎవరికి కూడా చదువులు దూరం కాకూడదని చెప్పి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసే దిశగా ప్రతి ఊళ్ళో కూడా మహిళలందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాగునీటి కోసం రైతులతో కలిసి పోరుబాట పట్టిన మాజీ మంత్రి గంగుల. ఆచంపల్లి వరద కాలువ వద్ద మహాధర్నా, వంట వార్పు. రాజకీయ స్వార్థంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇవ్వకుండా గోసపెడుతుందని ఫైర్. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. పెద్దపల్లిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బిజ్జన్న. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని పిలుపు. ఘనంగా స్వర్గీయ పివి జయంతి వేడుకలు. డిసిసి కార్యాలయంలో నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ప్రతిన. ఆందోళన బాట పట్టిన రామగుండం మున్సిపల్ కార్మికులు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రిక్షా, ర్యాక్, పిక్కర్స్ ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.